ప్రజలు నమ్మి నీకు ఓట్లేస్తే గెలిచి గద్దెనెక్కిన నువ్వు ఎందుకు రాష్ట్ర ప్రయోజనాలు పట్టించుకుంటలేవన్నదే మా ఆవేదన. బాధ్యత మర్చినవు నువ్వు. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది, ఎప్పటి నుంచి జరుగుతుంది? ఢిల్లీలో మీటింగ్ అయిన తర్వాత పోలవరం ప్రాజెక్టు ఇవాళ ఆ రోజు గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు మీద ఢిల్లీలో మీటింగ్ అయిన తర్వాత వేగంగా ఫైలు కదలడం స్టార్ట్ అయింది. ఏం జరిగింది? ఇప్పుడు జలశక్తి మంత్రి రాసిండు, మేము గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు టెక్నో ఎకనామికల్ అప్రైజల్ స్టార్ట్ అయింది ప్రాసెస్ అని కేంద్ర మంత్రి గారు రాశారు. ఒకవైపు కర్ణాటక ఏమంటుంది, 20 రోజులైంది కర్ణాటక లెటర్ రాసి కూడా దాదాపు 2 వారాలు అవుతున్నట్టుంది. కేంద్ర మంత్రి రాసి 20 రోజులైంది, కర్ణాటక రాసి 2 వారాలైంది. కర్ణాటక ఏమన్నదంటే మేము మీద కృష్ణా నీళ్లు 112 టీఎంసీలు ఆపేస్తా అని చెప్పి కర్ణాటక రాసింది. తర్వాత మహారాష్ట్ర కూడా ఏమంటుంది, వరద జలాల మీద ఒకవేళ ప్రాజెక్టులు కట్టుకోవస్తే నియమ నిబంధనలు వర్తిస్తే నేను కూడా మీద గట్టిపారేస్తా, మరిగా దాని రూల్స్ ఏందో నాకు చెప్పు జర వంపి అని మహారాష్ట్ర రాసింది. పైన కృష్ణాలో కూడా నీళ్ళు ఆపుతా అని మహారాష్ట్ర కూడా ఉత్తరం రాసింది, కర్ణాటక ఉత్తరం రాసింది, కేంద్ర మంత్రి ఉత్తరం రాసిండ్రు. ఇంకోవైపు ఆంధ్రప్రదేశ్ డిపిఆర్ తయారు చేయడానికి టెండర్లు పిలిచారు. దీంతో పాటు ఇంత మూమెంట్ జరుగుతుంటే సర్వస్వం తెలంగాణ అటు గోదావరిలో నష్టపోతుంది, ఇటు కృష్ణాలో నష్టపోతుంది. సర్వస్వం నష్టపోతుంటే కూడా ఇవాళ అడ్డుకోవాల్సినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లున్నది. ఇంత వేగంగా పరిణామాలు జరుగుతున్నాయి. కర్ణాటక ఒకవైపు, మహారాష్ట్ర ఒకవైపు, కేంద్ర జలశక్తిలో ప్రాజెక్ట్ అప్రైజల్ ఒకవైపు జరుగుతూ ఉంది. ఇంత ఫాస్ట్గా ఒకవైపు ఆంధ్రప్రదేశ్ డిపిఆర్ టెండర్ పిలిచింది. ఇంత జరిగినా ఇవాళ పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఇవాళ తెలంగాణ పరిస్థితి ఏమైపోతుంది, కింద పోతుంది మీద పోతుంది. మీద కృష్ణా నీళ్ళు బయటట్టున్నాయి, కింద గోదావరి నీళ్ళు బయటట్టున్నాయి, మధ్యలో నలిగిపోయే పరిస్థితి ఉన్నది. వరద జలాల మాట దేవుడు ఎరుగు, నికర జలాలు బయటట్టున్నాయి, ఉన్న నీళ్ళు బయటట్టున్నాయి. ఉన్న నీళ్ళు బయటట్టున్నా నిమ్మకు నీరెత్తినట్లు రేవంత్ రెడ్డి ఉన్నాడు. అయితే నాకు బాధ కలిగేది ఏంటంటే రేవంత్ రెడ్డి అంటే సరే ఆయన తెలంగాణ ద్రోహి, ఎన్నడూ జై తెలంగాణ అనలే, ఎన్నడూ అమరవీరుల స్తూపం కాడికి పోలే, ఎన్నడూ తెలంగాణ కోసం రాజీనామా చేయలే, ఆయనకి ఎప్పుట్లా తెలంగాణ సోయి లేదు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకెవరన్నా ఈ క్యాబినెట్లో తెలంగాణ సోయి ఉన్నోడు ఒక్కడన్నా లేడా? తెలంగాణ నీళ్ళ గురించి ఆలోచించే వాళ్ళు ఈ క్యాబినెట్లో లేరా? మీరన్నా ఎందుకు మాట్లాడతలేరు? మరి ఉత్తరం వచ్చింది రేవంత్ రెడ్డి దగ్గరనే దాచుకున్నాడా? మీకు తెలుసా, తెలియదా? అప్రైజల్ జరుగుతున్న విషయం మీకు బాధ్యత లేదా? ఇదెక్కడి బాధ? ఇవాళ ముందు నుంచి చెప్తున్నాం మేము. ఆ రోజు ఢిల్లీ మీటింగ్ అప్పుడే చెప్పినాం, అపెక్స్ కమిటీ మీటింగ్ అయితేనే వెళ్ళాలి, మీరు ఉత్తుత్త మీటింగ్లకు పోవద్దు, పోతే బుక్ అయితే తెలంగాణ, నష్టమైతే తెలంగాణ అని ఆ రోజు మేము హెచ్చరించినాం. ఏం చేసిండు రేవంత్ రెడ్డి? నేను మీటింగ్కి వస్తలేదని రాత్రి ఉత్తరం రాసిండు. రాత్రి మళ్ళీ అర్ధరాత్రి ఏమైందో తెలియదు కానీ పొద్దుగాలేసి ఢిల్లీ విమానం ఎక్కిండు, పోయిండు, మీటింగ్లో కూర్చున్నాడు. సాయంత్రం ఏమో మీటింగ్ పోనన్నాడు. పొద్దుకి మరి ఏం జరిగిందో తెలియదు కానీ పొద్దుగాల విమానం ఎక్కిండు, పోయిండు, ఢిల్లీలో మీటింగ్లో కూర్చున్నాడు. మీటింగ్లో ఒకవేళ బయటకు వచ్చినాక ఏమన్నాడు, ఏ ఆడ అసలు బంకచెర్ల ముచ్చట్ని రాలే, బంకచెర్ల మీద మీ ఎజెండాలనే లేదు, బంకచెర్ల ఒప్పుకునేది ఎక్కడిది, ఎజెండాలు ఉంటే కదా ఒప్పుకునేది, ఎజెండాలనే లేదు అని రేవంత్ రెడ్డి మాట్లాడిండు. మేము బీఆర్ఎస్ పార్టీ అన్నీ బయట పెట్టినాం, బంకచెర్ల ఎజెండా కాపీ బయట పెట్టినాం. ఆ నిమ్మల రమానాయుడు ఆంధ్రప్రదేశ్ నీళ్ల మంత్రి బయటకు వచ్చి కుండబద్దలు కొట్టిండు. ఒక్కసారి ఆ వీడియో కూడా చూపిపోయి, అది కూడా చూస్తే మళ్ళొకసారి గుర్తు చేసినట్టు ఉంటుంది. వాళ్ళు బనకచెర్ల గోదావరి బనకచెర్ల వాళ్ళు కడతామని అడిగితే కదా మేము ఆపమని చెప్పడానికి. ఎజెండాలో వాళ్ళు కడతామన్న ప్రతిపాదననే చర్చకు రానప్పుడు ఆపమనే చర్చనే రాదు. ఏదైతే ఈ యొక్క కృష్ణా గోదావరి ఇష్యూస్, అదేవిధంగా పోలవరం బనకచెర్లకు సంబంధించినటువంటి ఈ యొక్క 2 సబ్జెక్టుల మీద కూడా మరి ఇటు టెక్నికల్ అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్తో కలిపి, ఎందుకంటే ఈ కమిటీ ద్వారా ఒక బేసిక్ మెకానిజం ఏదైతే మరి బిల్డప్ చేసుకుని ఒక రోడ్ మ్యాప్ని ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా ఈ యొక్క టెక్నికల్ అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్తో కలిపేసేటువంటి కమిటీ కూడా పెద్ద కాలయాపన లేకుండా రేపు మండే లోపుగానే ఈ కమిటీని కూడా ఏర్పాటు చేసుకుని ముందుకెళ్లాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది.
The centre has decided to constitute a high-level technical committee to examine concerns around the Polavaram-Bankacherla link project and other pending interstate water issues between Telangana and Andhra Pradesh. The move follows a high-level meeting chaired by Union Jal Shakti Minister C.R. Patil with both Chief Ministers N. Chandrababu Naidu of Andhra Pradesh and A. Revanth Reddy of Telangana in New Delhi yesterday. వాళ్ళు బంకచర్ల బిడ్డ ఇంత స్పష్టంగా రేవంత్ రెడ్డి ఏమో అసలు మీటింగే జరగలేదు అన్నాడు. పాపం నిమ్మల రమానాయుడు గారు ఉన్నట్టు చెప్పిండు. ఆల్ ఇండియా రేడియో న్యూస్లో కూడా ఉన్నట్టుగా కేంద్ర ప్రభుత్వమే చెప్పింది. దీంతో ఏమైంది, రేవంత్ రెడ్డి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డది. రేవంత్ రెడ్డి ద్రోహం, రేవంత్ రెడ్డి అబద్ధాలు బట్టబయలైపోయినాయి, బట్టలిప్పినట్టు అయిపోయింది. కుల్లా రేవంత్ రెడ్డి ఎంత అబద్ధాలు ఆడతాడో, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో, రాష్ట్ర భవిష్యత్తు విషయంలో ఎంత బాధ్యతారహిత్యంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నదో ఈ వీడియో చూస్తే రాష్ట్ర ప్రజలకు చాలా స్పష్టంగా ఎవరికైనా అర్థమవుతూ ఉంటుంది. అంటే బనకచెర్లకు ఆ మీటింగ్కు పోయిండు, కమిటీ వేస్తామనగానే గంగిరెద్దులే తలుపుపోయిండు. అసలు కమిటీకి ఒప్పుకోవడం అంటేనే బంకచెర్లు ఒప్పుకోవడము. అసలు ఎట్లా కడతావు నువ్వు బనకచెర్ల? వరద జలాల మీద ఈ దేశంలో ప్రాజెక్టు కడతారా? వరద జలాల మీద ఈ దేశంలో ఎప్పుడైనా అనుమతి ఇచ్చిండ్రా అని నువ్వు గట్టిగా అడుగుతావా? గంగిరెద్దులోకే తలుపేస్తావా? మళ్ళీ బయటకు వచ్చి చర్చ జరగలేదని ఇంకో అబద్ధం మాట్లాడతావు. ఇంత దివాలా కోరా. నేను అడుగుతున్న రేవంత్ రెడ్డిని, ఇప్పటికన్నా ఈ లేఖలు అబద్ధమా? ఇప్పుడు నేను కేంద్ర మంత్రి రాసిన సిఆర్ పాటిల్ ఉత్తరం చూపించిన ఈ లేఖ అబద్ధమా? ఈ మహారాష్ట్ర రాసింది అబద్ధమా? ఈ కర్ణాటక రాసింది అబద్ధమా? ఏది అబద్ధం రేవంత్ రెడ్డి? కేంద్ర ప్రభుత్వం నుంచి 20 రోజులైనా ఉత్తరం వస్తే నువ్వు ఎందుకు ఈ రోజు వరకు దానికి కౌంటర్ ఇవ్వలేను? అట్టెట్లా చేస్తావు? అప్రైజల్ అని సిఆర్ పాటిల్కే లెటర్ రాగానే రిప్లై ఇస్తావా ఇవ్వవా? నువ్వు ఢిల్లీకి పోయి గట్టి కొట్లాడవా? వాళ్ళు వినకపోతే సుప్రీంకోర్టు పోతావా పోవా? ఎందుకు పెదవులు మూసుకున్నావు? ఎందుకు భయపడుతున్నావు? ఏం నీ వాటాలా? దేనికోసం? వై ఆర్ యు మమ్? వై ఆర్ యు నాట్ ప్రొటెక్టింగ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్? ఇలా కర్ణాటక అంత గట్టిగా అడుగుతుంది కదా. ఇప్పుడు ఆ రోజు 3 రాష్ట్రాల మధ్య ఇంటర్స్టేట్ అగ్రిమెంట్ అయింది. పోలవరంలో 80 టీఎంసీలు మళ్ళిస్తే ద డేట్ ఆఫ్ ఏ రోజైతే పోలవరం కడితే కాదు, ఏ రోజైతే పోలవరంకి అనుమతి వస్తుందో ఆ రోజు నుంచి నాగార్జున సాగర్ పైన 45 టీఎంసీలు, కర్ణాటకకు 21 టీఎంసీలు, మహారాష్ట్రకు 14 టీఎంసీలు లెక్క. ఈ ప్రకారంగా కృష్ణా నీళ్ళు ఆపుకోవచ్చు అన్నారు. ఇవాళ అదే రాసింది కదా. ఇవాళ కర్ణాటక ఏం రాసింది? 423 టీఎంసీలు మళ్ళిస్తున్నావు, నేను మీద 112 ఆపుకుంటా అంటుంది. మహారాష్ట్ర ఏమంటుంది? అదే రేషియోలో ఆ రోజు 45-21-14 రేషియోలో నేను 74 ఆపుకుంటా కృష్ణ అలా అని మహారాష్ట్ర అంటుంది. ఇప్పుడు ఇక 112 కర్ణాటక ఆపితే 74 మహారాష్ట్ర ఆపితే మన పరిస్థితి ఏంది?